బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే టాలీవుడ్ లో సందడి చేస్తోంది. కల్కి 2898 ఏడీతో ఘనంగా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఇప్పుడు మరో భారీ ప్రాజెక్టులో కనిపించనుందని సమాచారం. అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ లో రాబోతున్న సినిమాలో ఆమె చేరినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్ అందాల తార దీపికా పదుకొనే తెలుగు సినిమా రంగంలో తన హవా కొనసాగిస్తుంది. ప్రభాస్ నటించిన కల్కి 2898 ఏడీ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ సుందరి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె అందం, అభినయం తెలుగు ప్రేక్షకులను ఫిదా చేశాయి. ఇప్పుడు టాలీవుడ్ లో వరుస అవకాశాలతో దూసుకెళ్తోంది. ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ జోడీతో స్పిరిట్ సినిమాలో ఆమెను తీసుకున్నారని వార్తలు వచ్చినా తాజాగా ఆమెను ఈ చిత్రం నుంచి తప్పించినట్లు తెలుస్తోంది. అయినా దీపిక ఆగకుండా మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్టులో చేరిన సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కాంబినేషన్ లో రూపొందనున్న ఈ సినిమా కోసం నటీనటుల ఎంపిక జోరుగా సాగుతోంది. ఈ చిత్రంలో దీపిక హీరోయిన్ గా నటిస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఒకవేళ ఇది నిజమైతే టాలీవుడ్ లో దీపిక మరోసారి తన సత్తా చాటనుందని అభిమానులు ఆశిస్తున్నారు. ఈ వార్తల్లో నిజమేంతో తెలియాలంటే ఇంకా కొంత సమయం ఆగాల్సిందే. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ జోడీగా బుచ్చిబాబు సనా రూపొందిస్తున్న పాన్ ఇండియా చిత్రం పెద్ది షూటింగ్ శరవేగంగా సాగుతోంది. సెట్స్ నుంచి వైరల్ అవుతున్న ఫోటోలు ఫ్యాన్స్ లో ఉత్సాహం నింపుతున్నాయి. ఈ చిత్రంలో మీర్జాఫర్ ఫేమ్ దివ్యేందు కీలక పాత్రలో కనిపించనున్నారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న భారీ చిత్రం పెద్ది నుంచి సరికొత్త అప్డేట్. దర్శకుడు బుచ్చిబాబు సనా తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా మూవీలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తుండగా మీర్జాఫర్ ఫేమ్ దివ్యేందు శర్మ కీలక పాత్రలో మెరవనున్నారు. సెట్స్ నుంచి దర్శకుడు షేర్ చేసిన రామ్ చరణ్, దివ్యేందు ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. వీరి డైనమిక్ లుక్స్ ఫ్యాన్స్ లో హైప్ పెంచుతున్నాయి. ఈ స్పోర్ట్స్ డ్రామాకు ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా వృద్ధి సినిమాస్, మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్నారు. 2026 మార్చి 27న గ్లోబల్ రిలీజ్ కు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్, బాలీవుడ్ గ్రీక్ గాడ్ హృతిక్ రోషన్ కలయికలో రూపొందిన భారీ యాక్షన్ చిత్రం వార్ 2 అయన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ కు ఊహించని స్పందన వచ్చింది. ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీ హక్కులపై కీలక అప్డేట్ వచ్చేసింది. వార్ 2 సినిమా థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. ఎన్టీఆర్, హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను అయన్ ముఖర్జీ భారీ స్కేల్లో తెరకెక్కిస్తున్నారు. రీసెంట్ గా విడుదలైన టీజర్ ఫ్యాన్స్ ను ఫిదా చేసింది. అయితే థియేటర్ రిలీజ్ తర్వాత ఈ చిత్రం ఓటీటీలో ఎక్కడ స్ట్రీమింగ్ అవుతుందని ఉత్కంఠ అందరిలోనూ ఉంది. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులను దిగ్గజ ఓటీటీ ప్లాట్ఫామ్ నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఎన్టీఆర్, హృతిక్ పై పోస్ట్ చేస్తూ ది వార్ ఈజ్ అఫీషియల్ అంటూ నెట్ఫ్లిక్స్ సూచనాత్మకంగా హింట్ ఇచ్చింది. Get ready.